ఈ మధ్య కాలంలో ఏందో ఏమో కానీ దినం జగనన్న మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోలింగ్లకు గురవుతున్నారు. చాలా మంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకు జగనన్న మౌనంగా ఉంటున్నాడు? మొన్నట్ల అమరావతి ముచ్చట్లల్లా ఒక ఇద్దరు జర్నలిస్టులు సొంత ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడకపోవడం మీద, రియాక్ట్ కాకపోవడం మీద గట్టిగానే గరానికి వస్తున్నారు. ఇక దాంతోపాటు మొన్నట్ల చేసినటువంటి ఒక పర్యటనలో కూడా జగనన్నకు సెగ గట్టిగానే నిరసనలు ఎల్లువెత్తినాయి. మరి గంతగనం జగనన్న మీద కోపం రావడానికి జగనన్న చేసే తప్పిదాలు ఏందా అని చెప్పి ఆలోచన చేస్తే ఇగో ఈ వార్త బయటపడ్డది. ఇక వైసీపీ పెద్ద అయినటువంటి జగనన్న పాపం ఏందో ఏమో కానీ ఆయన గాశారం అయితే అసలుకే మంచిగా లేదు. ఏ బాణం వేసినా కూడా తిరిగి మళ్ళా అన్నకే కూర్చుకుంటున్నది. సమయం సందర్భం అనేది ఏది చూడకుండా దూకుడుగానే పోతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో ఏమిటికనేది ఏం అర్థం కాక వైసీపీ లీడర్లే డైలమాల పడే పరిస్థితి మోపైతున్నదట. అసలు జగనన్న పబ్లిక్ లకు వచ్చే చాలా తక్కువేంద్ర నాయనంటే మొన్నట తినాలికి పోయి రౌడీ షీటర్లు, గంజాయి మూకలు, చేను స్నాచింగ్ బ్యాచ్ ని పరామర్శన చేసిండు. గిదెక్కడ విడ్డూరం అని చెప్పి వైసీపీ లీడర్లే మన పేరు మొత్తం గంగల కలుస్తున్నదని చెప్పి నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి పుకార్లు షికార్లు గట్టిగానే చేస్తున్నది. జగనన్న పార్టీలు ఉన్నోళ్లే చెవులు కొరుకుంటున్నారట. ఇంకా అంతేనే కాకుండా జగనన్న సొంత ఛానల్లో అమరావతి మహిళల మీద ఇద్దరు జర్నలిస్టులు నోరుదారి నరం లేని నాలుకకు పని చెప్పిన సుతం జగనన్న ఎక్కడ రియాక్ట్ కాకపోవడు పార్టీని ఇంకెంత ఇరకాటంలో పెట్టిందట. అరే మన ఛానల్లో మాట్లాడిన వాళ్ళన్నా నువ్వు ఒక్కసారన్నా ఖండన చేయకపోతే ఎట్లా? మాట వరుస కన్నా బయటకు వచ్చేమన్నా చెప్తావేమో అంటే అసలు సప్పుడుదాకా నీ అంతలా నువ్వు ఉంటే ఏందన్నట్టు అన్న అని చెప్పి పార్టీలోళ్ళు ఎన్ని సలహాలు చెప్పినా కూడా జగనన్న మాత్రం ఇనే స్థితిలో లేడట. స్టడీ సప్పుడు లేకుండా ఉన్నట్టుండి తినాలిలా జగనన్న వాళ్ళని ఎందుకు పరామర్శకు వేండు? ఎవరు చెప్పిల్లైనాక ఐడియా అనేది ఎవరికి అర్థం కాకుండా జుట్టు బీక్కుంటున్నారట వైసీపీ లీడర్లు. ఇంకా అంతనే కాకుండా తినాలికి పోయిన సందర్భంలో జగనన్న మాట్లాడిన మాటలకు ఎటువంటి పొంతనే లేదట. ఎందుకు ఇట్లా జగనన్న ఏమిటి కోసానికని పోయి ఏం మాట్లాడిండనే డైలమాల కూడా వైసీపీ లీడర్లే ఉన్నారట. సరే ఇదంతా పక్కన ఉంటే జూన్ 4వ తారీఖున ఎన్నిపోటు దినంగా నిర్వహణ చేయాలని చెప్పి జగనన్న పిలిపించిండని, దాని తర్వాత ఒక చంద్రాల సార్ మీద పుస్తకాన్ని విడుదల చేయడానికి ఆదేశాలను సుతం జగనన్ననే చెప్పిండని, మరి గిసువంటి అన్ని మాటల మీద రియాక్ట్ అవుతున్న అన్న అమరావతి మహిళల మీద గంత మాటలన్న జర్నలిస్టులను ఖండన చేయకుండా సొంత ఛానల్లోనే గీ తిరిగి నరం లేని నాలుకకు పని చెప్పినందుకు గట్టిగానే కౌంటర్ ఇయ్యాలి కదా, ఖండన చెయ్యాలి కదా, ఒక్క మాటన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంత జవడం అయితే కూడా ఏపీలా అన్న ఎందుకు సప్పుడు చేస్తలేడని చెప్పి చాలా మంది ఆలోచనలు పడుతున్నారట. జగనన్న తీరు పోకడ ఆయన ఆలోచన విధానం తెలవక. ఏదేమైనా కానీ రాను రాను జగనన్న ఏం ఆలోచన చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ మరి ఆయనకు చెప్పేటోళ్ళు లేరా లేకపోతే ఎవరైనా చెప్పినా సుతం ఇంటలేడో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే జగనన్నకు టైం మంచిగా లేదు, బ్యాట్ టైమే నడుతున్నది అని అంటున్నారు అయ్యా జగనన్న పార్టీలో ఉన్న సొంత లీడర్లే.